హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నెలలో పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. పింఛన్ల పంపిణీ విధానంపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. పింఛన్ల పంపిణీలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక ఎల్ఆర్డి రిజిస్టర్ ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 53 కోట్లను గ్రామ వార్డు సచివాలయ శాఖకు కేటాయించింది. 1.34 లక్షల కొత్త స్కానర్లతో అక్టోబర్ నుంచి పింఛన్లు పంపిణీ చేయనుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఎల్ఓఆర్డి డివైజ్లలో సెక్యూరిటీ తక్కువగా ఉండడంతో నకిలీ వేలిముద్రలతో పింఛన్లు స్వాహా చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలోనే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా డివైజ్లను కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ శాఖ టెండర్లకు ఆహ్వానించింది. సో ఇక్కడ ఏం చెబుతున్నారంటే, గతంలో మనకు బయోమెట్రిక్ ద్వారా అయితే పెన్షన్లు అందజేసేవాళ్ళు ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా పెన్షన్లు అయితే ఇస్తున్నారు. ఎవరికైతే ఫేస్ అథెంటికేషన్ అయితే పడట్లేదో వారికి బయోమెట్రిక్ అయితే వేయించుకుని డబ్బులు అనేది పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వం వారు కొన్ని సెక్యూరిటీ రీజన్ వల్ల వేలిముద్రలు పింఛన్లు స్వాహా చేస్తున్నారని, పెన్షన్లు లబ్ధిదారులకు అందడం లేదని వాళ్ళు గ్రహించి ఎట్టకేలకు మనకు కొత్త స్కానర్లు అయితే కొనుగోలు చేశారు. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే గనక 53 కోట్ల రూపాయలైతే కేటాయించారు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు. సో మనకు 1.34 లక్షల స్కానర్లను వాళ్ళు కొంటున్నారు. సో మనకు అక్టోబర్ నెలలో ఏదైతే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో ఆ యొక్క పెన్షన్లు అనేవి మనకు అక్టోబర్ నెల నుంచి ప్రారంభించి మనకు స్కానర్ల ద్వారా అయితే కొత్త పద్ధతిలో అయితే పెన్షన్లు అందజేస్తున్నారని ఇక్కడ చెబుతున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి పెన్షన్లు అనేది తీసుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. సో మీరున్న ప్రాంతానికి పెన్షన్ అనేది బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్లో ఆప్షన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు పత్రంతో పాటుగా పెన్షన్ ఐడి, మీరు ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క జిల్లా, మండలం, సచివాలయం పేరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ పెన్షన్ అనేది మీ స్వగ్రామాలకు మీరు అయితే రాయిపించుకునే విధంగా ఏపీ ప్రభుత్వం వారు చర్యలు తీసుకున్నారు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ నెలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇవి శుభవార్తలనే చెప్పొచ్చు. సో ఎవరు కూడా పెన్షన్లు తీసుకోకుండా మన పెన్షన్లు వేరే వాళ్ళు తీసుకునే విధంగా ఉన్న చర్యను మన యొక్క ప్రభుత్వం వారు ఇప్పుడు కొట్టివేసి కొత్త పద్ధతిని నిర్ణయించారు. సో మనకి ఇది శుభవార్తేనండి. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.